హాయ్ బ్రదర్, మీ పేరు? పవన్. బ్రదర్, కన్నప్ప టీజర్ వచ్చింది, చూసిరా? చూశాను. ఎట్లా అనిపించింది బ్రదర్ టీజర్? చాలా బాగుంది టీజర్. మంచు విష్ణు యాక్టింగ్ కూడా బాగుంది. ప్రభాస్ లుక్ కూడా లాస్ట్లో చాలా అమేజింగ్గా ఉంది. వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. సో మళ్ళీ ఇప్పుడు మంచు విష్ణు లైఫ్లో ద బిగ్గెస్ట్ పైసలు పెట్టి మంచి తీసిరు ఈ సినిమా. సో హిట్ అవుతుంది అంటారా? హిట్ అవుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే ఫస్ట్ టైం డెడికేషన్ కూడా అవపడుతుంది మంచు విష్ణు నుంచి. హిట్ అయితే ఆటోమేటిక్గా ప్రభాస్ కోసం చాలా మంది వెళ్తారు మూవీకి. అంటే మంచు విష్ణు కోసం పోరా? మంచు విష్ణు అలానేం లేదు. కాస్టింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? మన అందరూ చాలా మంది ఉన్నారు కాస్టింగ్, పెద్ద పెద్ద హీరోలు కానీ, అక్షయ్ కుమార్ కానీ, కాజల్ కానీ, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. అంటే మరి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కలెక్షన్స్ టార్గెట్ చేయాలంటే మరి క్యాస్ట్ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. మంచు విష్ణు అంత కంపేర్ చేస్తే అంత స్టార్ హీరో కాదు కాబట్టి క్యాస్ట్ అనేది మెయిన్. ఓకే. ఇక్కడ సో మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరు ఫ్యాన్ బ్రదర్? నేను మహేష్ బాబు ఫ్యాన్. మళ్ళీ మహేష్ బాబుతో మొన్న ఒక లుక్ రిలీజ్ అయింది, జిమ్లో అద్దం ముందు. ఎట్లా అనిపించింది అది చూడంగానే? అది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అంటే ఈ మధ్యలో రాజమౌళి అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు. ఆ లుక్స్తోనే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎట్లుండబోతుంది మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్, రాజమౌళి మహేష్ బాబు? రాజమౌళి మహేష్ బాబు అది అవుట్ ఆఫ్ బాక్స్. అది ఆటోమేటిక్గా అది గ్లోబ్ షేకింగ్ ఫిలిం. దాని గురించి మాట్లాడక్కర్లే. అది చాలా గ్లోబ్ షేకింగ్ ఫిలిం. అది చాలా బాగుంటుంది మూవీ. ఒక మాటలో చెప్పాలంటే మహేష్ బాబు గురించి ఏం చెప్తాం? ఫ్యాన్ కంటే ఈజ్ మోర్ దాన్ గాడ్ టు అస్. సో ఎలాంటి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రానున్న రోజుల్లో మహేష్ బాబు దగ్గర నుంచి? మహేష్ బాబు అంటే మహేష్ బాబు యాక్చువల్గా కల్ట్ క్లాసిక్ ఫిలిమ్సే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లెడ్డు రిలీజ్ ఉంది, తప్పకుండా వీళ్ళు ఎంజాయ్ చేస్తాం మార్చ్ 7th. అంటే మాస్గా యాక్షన్ ఫిలిం లైక్ ప్రభాస్ లాగా యాక్షన్ ఫిలిమ్స్ ఏమవుతా? అంటే యాక్షన్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ఇవి క్లాసికల్ ఫిలిమ్స్లో మహేష్ బాబు కొంచెం ఎక్కువ నచ్చుతాడు. అందరు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాడు మహేష్ బాబు లైక్ క్లాసికల్ ఫిలిమ్స్తో. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు ప్రవీణ్ బ్రో. బ్రదర్, కన్నప్ప టీజర్ రిలీజ్ అయింది, ఎట్లా అనిపిస్తుంది బ్రదర్ మీకు? ఓకే, పర్లేదు. టీజర్ మొన్న దానికన్నా గ్లిమ్స్ కన్నా ఇప్పుడు టీజర్ కొద్ది బాగానే అనిపించింది. విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. నాకు లాస్ట్ ఆ ప్రభాస్ సీన్ వచ్చిన వెంటనే చాలా బాగా హైప్ అనిపించింది. నాకు సినిమాలో కూడా అది ప్రభాస్దే హైలైట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. సో మళ్ళీ మంచు విష్ణు కెరీర్లో మంచి హిట్ అవుతుందని అనుకోవచ్చా ఈ సినిమాతోని? మేబీ అంటే క్రూ మెంబర్స్ వల్ల అట్లా మ్యాక్సిమం అంటే స్టోరీ ఓకే అయితే పర్లేదు, హిట్ అవుతుందని అనిపిస్తుంది టీజర్. నాకైతే అనిపించింది అట్లా. సో మళ్ళీ మంచు విష్ణు లుక్స్ కానీ యాక్టింగ్ పరంగా కానీ ఎట్లా అనిపించింది? డైలాగ్ అంతా మొన్న గిమ్స్ దాని మీద ఇప్పుడు కొద్ది పర్లేదు. అంత డైలాగ్ డెలివరీ అట్లా కూడా గ్లిమ్స్ అన్నీ కూడా బాగానే అనిపించింది. గ్లిమ్స్ కన్నా ఇప్పుడు దీనికి కొద్ది బాగా అనిపించింది. టీజర్లో అన్నీ సింక్ అయినట్టు ఉన్నాయి, డైలాగ్స్ ఏంటి అవి ఏంటి. సో మళ్ళీ నువ్వు ఎవరు ఫ్యాన్ బ్రో? నేను ప్రభాస్ ఫ్యాన్ బ్రో. ప్రభాస్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నాకు ఇష్టం బాగా, ఇద్దరు. సో ప్రభాస్ సినిమాలలో నీకు ఇష్టమైన సినిమా ఏంటి? బాహుబలి. దాని తర్వాత వచ్చిన సలారు ఇవన్నీ ఎట్లా అనిపించినాయి మళ్ళీ ప్రభాస్? ఫస్ట్ అయితే డార్లింగ్ బాగా ఇష్టం, డార్లింగ్, మిర్చి. ఇప్పుడు ప్రస్తుతానికి సల్లార్ బాగా ఇష్టం తర్వాత. సో ప్రభాస్ ఇటువంటి సినిమా చేస్తే మొత్తం హైప్గా తట్టుకోలేరు ఎవరో అంటే ఇంకే ఎటువంటి సినిమా తీస్తే మంచిది? యానిమీ ఉన్నాయి కదా ఇప్పుడు, సోలో లెవెలింగ్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఆ టైప్లో మూవీ వస్తే ఒక రేంజ్లో ఉంటుంది. సోలో లెవెలింగ్ అది ఒక మూవీ కింద తీస్తే ఇంకా బాగుంటుంది అని అందరు హీరోలు గుంపులో గోవిందలాగా అందరినీ కాస్టింగ్ పెట్టుకొని తీసుకుంటారు. సింగిల్ అదే తీసుకోరా? నాకు మ్యాక్సిమం అంటే ఓన్లీ ప్రభాస్ సోలో లెవెలింగ్ వచ్చింది కదా బ్రో, యానిమీ. దాంట్లో ప్రభాస్ లీడ్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ స్టోరీ వైజ్ కూడా బాగుంటుంది సోలో లెవెలింగ్. దానికైతే బాగా సూట్ అవుతాడని నా అభిప్రాయం. కన్నప్ప సినిమాకి ప్రభాస్ కోసం పోతావా, నువ్వు మంచు విష్ణు కోసం పోతావా? ప్రభాస్ కోసం. అంటే చాలా మంది ప్రభాస్ కోసమే పోతారా? మంచు విష్ణు కోసం పోరా? అంటే ఓకే పర్లేదు యాక్టింగ్ వైజ్, బట్ ప్రభాస్ కోసం ప్రభాస్ ఉన్నాడు కాబట్టి పోతాను. అందుకే అంతమంది రోల్స్ ఆర్టిస్టులు పెట్టారంటారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులని. నేను అట్లా అంటలే, బట్ ఏమో స్టోరీ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ నో కదా. చాలా మంది ఏమంటున్నారు అందులో స్టోరీ లేకుండా కాస్టింగ్ బెటర్ అంటున్నారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బ్రో, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. సో ఒక్క ముక్కలో ప్రభాస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డార్లింగ్ బ్రో, డార్లింగ్ అంతే. అంతేనా? అంతే.